నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై నేడు కేబినెట్లో చర్చ. ఉచిత బస్సు పథకంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. గ్రీన్ వర్క్ ఫోర్స్ దిశగా ప్రభుత్వం అడుగులు. భారీ స్థాయిలో ఎనర్జీ స్కిల్ డ్రైవ్ నిర్వహణ. పాఠశాలలు, కాలేజీల వద్ద పోలీసుల ప్రత్యేక నిఘా. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్లతో పర్యవేక్షణ. ఉత్తర కాశీలో తిరిగి ప్రారంభమైన సహాయక చర్యలు. నిన్నటి జల ప్రళయానికి పదుల సంఖ్యలో గల్లంతు. రష్యాతో అమెరికా వాణిజ్యంపై ట్రంప్నకు విలేకరుల ప్రశ్నలు. దిగుమతుల విషయం తనకు తెలియదంటూ దాటవేత. నేతన్నలకు జీఎస్టీ మాఫీతో పాటు వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా మార్చే నాలా చట్టం రద్దుపై మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త బార్ పాలసీపైన కేబినెట్ కసరత్తు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు పథకానికి ఆమోదంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన మంత్రివర్గంలో కీలక చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు నేడు మంత్రివర్గం ముందుకు రానుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉన్నందున దీనిపై మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదిక కేబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టారనే సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఉంది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గీత కులాలకు 10% బార్లు దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఏటీఎం తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ అంశం మంత్రివర్గం ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతటా 5 కేటగిరీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం అమలు దిశగా కార్యాచరణ రూపొందించుకున్నందున దీనిపైన మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నందున ఈ అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు గురువారం రోజు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏటా 125 కోట్ల భారం పడనుండగా 65,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు తొలిదశ నిర్మాణ గడువును మంత్రివర్గ ఉపసంఘం పొడిగించింది. పోర్టు డ్రాఫ్ట్ని 16 మీటర్ల నుండి 18.5 మీటర్లకు పెంచి ప్రతిపాదనల్ని పరిశీలించి సిఫారసులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సచివాలయంలో సమావేశమయ్యారు. భేటీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్, అంతర్గత బాహ్య రోడ్లు, రైలు అనుసంధానం మెరుగుపరిచే ప్రతిపాదనలు చేశారు. పోర్టు ఫేజ్ 1 పనుల్ని పూర్తి చేయడానికి సమయం పొడిగించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ధన్యవాదాలు శ్రీనివాస్. గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవం దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపించేందుకు ప్రభుత్వం నేడు దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ను చేపట్టనుంది.
గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయటం సహా సౌర పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీ అనే నినాదంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ఐటీ మంత్రి లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వాములు పాల్గొంటారు. వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ నుంచి ఇన్స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వరకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. 2030కి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ రూపొందించారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో 3 సీఐలు, 9 మంది ఎస్ఐలు, 70 మంది సిబ్బందితో సెర్చ్ చేపట్టారు. సరైన గుర్తింపు పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు 20 మంది నుంచి వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. బయట వ్యక్తుల నివాసం, అసాంఘిక శక్తుల కదలికలపై దృష్టి పెట్టేందుకు సెర్చ్ నిర్వహించామని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత తగ్గింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి జలాశయంలోకి 64,562 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,11,000 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,816 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.40 టీఎంసీలుగా కొనసాగుతోంది. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు కాకినాడ జిల్లా తుని పోలీసులు డ్రోన్లతో నిఘా చేపట్టారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక నిఘా బృందాలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయి. డ్రోన్ కెమెరా ద్వారా అనుమానిత వ్యక్తుల్ని గుర్తించడం, విద్యార్థినుల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిఘా కొనసాగుతోంది. మరోవైపు పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళుతున్న ఆటోలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేమలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాల్ని అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలే వారి టార్గెట్. చిన్న చిన్న మోసాలైతే పోలీసులకు ఫిర్యాదు చేయరన్నది వారి ధీమా. దైవ దర్శనానికి, విహారయాత్రలకు వచ్చిన వారు మోసాల్ని పట్టించుకోరన్నది వారి ఎత్తుగడ. అందుకే నకిలీ వెబ్సైట్లు రూపొందించి టికెట్లు, వసతి ఏర్పాట్ల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు కట్టించుకుని ఆపై అడ్రస్ లేకుండా పోతున్న ముఠా గుట్టును బాపట్ల పోలీసులు రట్టు చేశారు. కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నారా? మంచి హోటల్, రూమ్ దొరకడం చాలా కష్టంగా మారుతోంది. దైవ దర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్దామనుకున్నారా? దేవుడి దర్శనానికి టికెట్లు సులభంగా దొరుకుతాయేమో కానీ అక్కడ రూమ్ దొరకడం మాత్రం చాలా కష్టం. అందుకే టూర్ ప్లాన్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రూమ్, కాటేజీలు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. కొన్ని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో నెలల ముందే అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి. అక్రమార్కులు సరిగ్గా అలాంటి ప్రాంతాలనే టార్గెట్ చేసుకుని నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజల సొమ్మును దోచేస్తున్నారు. టికెట్లు, వసతి కోసం ఆన్లైన్లో సెర్చ్ చేయగా పదుల సంఖ్యలో వెబ్సైట్లు దర్శనమిస్తుంటాయి. కనిపించే వెబ్సైట్ సరైందా లేదా అనేది నిర్ధారించుకోకపోతే జేబుకు చిల్లు పడినట్లే. అసలు వెబ్సైట్ను పోలిన విధంగా ఉండే నకిలీ సైట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా దర్శనం, ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్లు అమ్మటం, వసతి కోసం గదులు కేటాయింపు చేస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వారికి నకిలీ రసీదులు అంటగడుతున్నారు. తీరా ఆయా ప్రాంతాలకు వెళ్లిన తర్వాత అవి నకిలీవని తేలడంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
తిరుమల, శ్రీశైలంతో పాటు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయాలతో పాటు సూర్యలంకలో పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న హరిత బీచ్ రిసార్టుకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు రూపొందించి ప్రజలను దోచుకుంటోన్న రాజస్థాన్ ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు రాజస్థాన్ నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకొని ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి నిందితులను అరెస్టు చేసింది. జనవరి ఆ టైంలో ఒక ముద్దాయిని ఢిల్లీ నుండి టచ్ చేశాము. కానీ అతను చిన్న స్థాయి ముద్దాయి. అతను ఒక వాళ్ళ అకౌంట్ వాడుకొని డబ్బు ఇవ్వడం, పర్సంటేజ్ తీసుకోవడం అలాంటి వ్యక్తి. అక్కడ నుండి మాకు కొన్ని క్లూస్ వచ్చాయి, కొత్త ఫోన్ నంబర్స్ వచ్చాయి, ఐపీ అడ్రసెస్ వచ్చాయి. అది వర్కౌట్ చేయడానికి చాలా టైం పడింది. ఫైనలీ వాళ్ళని అక్కడ ఒక ముద్దాయి పేజర్ వాడుతున్నాడు చెప్పుకొని మాకు తెలిసింది. సో ఆ పేజర్ ట్రేస్ చేసుకొని అక్కడ మేము రాజస్థాన్కి వెళ్ళాము. లోకల్ పోలీస్ కూడా మాకు బాగా అక్కడ సపోర్ట్ చేశారు. కానీ ఆ ఏరియా ఒక సైబర్ క్రైమ్ హాట్స్పాట్గా అక్కడ రెడీ అయి ఉంది. సో అక్కడ నుండి ఇద్దరిని అరెస్ట్ చేసుకొని రావడం కూడా ఒక చాలా పెద్ద టాస్క్. రాజస్థాన్కు చెందిన పరంజీత్, బిట్టు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిపై 18 రాష్ట్రాల్లో 127 కేసులు నమోదయ్యాయి. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వీరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. టిక్కెట్లు, గదుల కోసం సంప్రదించిన వారికి తమ ఫోన్ నంబర్లిచ్చి వాట్సాప్లో చాటింగ్ చేస్తారు. ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేయించుకున్న తర్వాత ఆ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు వీరు దోచుకున్నట్లు సమాచారం. నకిలీ హరిత రిసార్ట్స్ కానీ, శ్రీశైలంలో ఉన్న టెంపుల్ కానీ, టిటిడి ఇలాంటి కంట్రీ వైడ్ ఉన్న ఫేమస్ రిసార్ట్స్ లేకపోతే టెంపుల్స్ ది వెబ్సైట్, ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఒక డమ్మీగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకొని దే విల్ గివ్ ఫేక్ బుకింగ్స్. ఈ కేసులో చూస్తే వాళ్ళ మీద ఆల్మోస్ట్ 150 పెటిషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మన 50 హరిత రిసార్ట్స్ మీద, కొన్ని శ్రీశైలం ప్లస్ టిటిడి ఇలాంటివి ఉన్నాయి. కంట్రీ వైడ్ చూస్తే టోటల్ 18 స్టేట్స్లో వాళ్ళ మీద పెటిషన్స్ ఉన్నాయి. నకిలీ వెబ్సైట్ల బారిన పడొద్దని, అధికారిక సైట్ నుంచి మాత్రమే గదులు బుక్ చేసుకోవాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. దగ్గర సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్ పేరు మీద ఒక 10-12 ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రజలందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటిదంటే, దయచేసి మీరు బుక్ చేయాలనుకుంటే ఏపీ టూరిజం వెబ్సైట్కే వెళ్ళండి. హరిత బీచ్ సూర్యలంక.com అనేది ఆ వెబ్సైట్కి వెళ్ళొద్దండి. లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నెంబర్స్ ఉంటుంది. దయచేసి ఎవరికి ఫోన్పేలు మాత్రం ఎవరికి చేయకండి. ఎవరైనా వాట్సాప్లో మీతో చాట్ చేస్తాము, మీకు నెంబర్స్ ఇవ్వండి, మాకు ఇమ్మీడియట్గా పే చేయండి, రూమ్స్ లేవంటే మాత్రం నమ్మద్దు. అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ మేనేజర్ నెంబర్ ఉంటుంది, రిసెప్షన్ నెంబర్ ఉంటుంది. ప్లీజ్ బుక్ ఇట్ ఆన్ దట్ సైట్స్ ఓన్లీ. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫేక్ వెబ్సైట్లో బుక్ చేసుకోకండి. ఏపీ టూరిజం ఆర్ ఏపీటీడీసీ సైట్లోనే మాత్రమే బుక్ చేసుకోండి. తక్కువ మొత్తంలో నగదు కోల్పోవడం, అప్పటికే టూర్ ప్లాన్ మొత్తం తారుమారైన చికాకులో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదు. కుటుంబంతో దైవ దర్శనానికి వచ్చిన వారు మళ్లీ పోలీసులు, స్టేషన్ల చుట్టూ ఎక్కడ తిరుగుతామని వదిలేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు లేకపోవడంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. అయితే పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ అధికారులిచ్చిన ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. భారీ వర్షాల మధ్యనే ఉత్తర కాశీలో సహాయ చర్యలు తిరిగి ప్రారంభించారు. ధరాళిలో నిన్న సంభవించిన జల ప్రళయానికి 4 మృతి చెందగా కనీసం 60 మందికి పైగా గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 130 మందిని కాపాడారు. ఈ ఉత్పాతం ధాటికి ధరాళి గ్రామం సగానికి సగం తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. బురదలో కూరుకుపోయిన వారిలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా బయటకు తీయలేదు. చార్ధామ్ యాత్రలో ఒక్కటైన గంగోత్రికి వెళ్లేవారు ధరాళి గ్రామంలోనే బస చేస్తారు. ధరాళి గ్రామంలో హరదూద్ అనే ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు సైన్యం MI-17 చినూకు హెలికాప్టర్లని మోహరించింది.
గల్లంతైన వారిలో 11 మంది సైనికులు కూడా ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సహాయ పునరావాస చర్యల్లో పాల్గొంటున్న సైన్యానికి కర్నల్ హర్షవర్ధన్ సారథ్యం వహిస్తున్నారు. జల ప్రళయంలో సైనికులు గల్లంతైన సైనిక శిబిరాన్ని ముంచెత్తినా కూడా తమ బృందాలు ఎంతో ధైర్యంగా పూర్తి సంకల్పం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు కర్నల్ హర్షవర్ధన్ తెలిపారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై విధించేందుకు నిర్దిష్టమైన సుంకాన్ని నిర్ణయించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో రష్యా నుంచి చమురుకుంటున్న దేశాలపై 100% సుంకం విధిస్తున్నారా అని విలేకరి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ట్రంప్ నిర్దిష్టమైన సుంకం రేటుకు తాను కట్టుబడలేదని, కానీ భారీగా టారిఫ్ల వడ్డన ఉంటుందన్నారు. రేపు రష్యాతో సమావేశం ఉందని, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రష్యా నుంచి యురేనియం, రసాయన ఎరువుల్ని అమెరికా దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ను విలేకరులు ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పారు. పరిశీలించాల్సి ఉందని అన్నారు. But we'll be doing quite a bit of that. We'll see what happens over the next fairly short period of time. But we'll see what happens. Yep. You know, they have a meeting tomorrow. We have a meeting with Russia tomorrow. We're going to see what happens. We'll make that determination at that time.